హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో పఫీ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ముందుగా కటింగ్ అనేది చూసేద్దాము. నేనైతే హ్యాండ్స్ కట్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇది మొన్న కట్ వర్క్ బ్లౌజ్ పోస్ట్ చేశాను కదండి, సో దాంట్లోది. అందులోనే పోస్ట్ చేయొచ్చు, కానీ ఏంటంటే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి చేయలేదండి. సో ఇలాగా ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా, ఇలాగా ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం లోతు తీసుకోవాలండి, లేదంటే ఫ్రంట్ పార్ట్‌లో కొంచెం బుగ్గలనేవి వచ్చేస్తాయి కదా! సో, అందుకని ఇలాగ లోతనేది తీసేసుకోండి. తర్వాత ఇలా మిడిల్‌కి ఫోల్డ్ చేసుకొని, నేను చూపిస్తున్న విధంగా అయితే మార్క్ చేసుకోండి. ఇలాగా టోటల్ పొడవొచ్చేసి 10.5 ఇంచులు ఉందండి. దాంట్లో మనము ఇలాగా 4.5కి ఒక మార్క్ చేసుకోవాలి. కింద నుంచి 4.5కి ఒక మార్క్ చేసేసుకోండి. చూడండి 6 ఇంచెస్ అండి ఇక్కడ. 6 ఇంచెస్ లెంత్. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి 3.5కి ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలాగ మార్క్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, సో అదైతే నాకు పెద్ద అంచు వచ్చింది. ఈ హ్యాండ్‌కి అయితే సరిపోతుంది. నేనైతే అది కట్ చేసుకున్నాను. ఇలాగ సైడ్ కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే జాయింట్ పడుతుందండి మనకి. సో ఇలాగ నేనైతే ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను. స్టిచ్చింగ్ ఎలా అనేది చూసేద్దాము. చిన్న జాయింట్ పడుతుందని చెప్పాను కదండి ఒక సైడ్. నేను మ్యాక్సిమం ఒక్క సైడే పడేలా ట్రై చేస్తానండి. 2 సైడ్లు అంటే మనకి ఎక్స్ట్రా పని అవుతుంది కదా. ఇలా ఒక సైడ్ జాయింట్ చేస్తే ఏంటంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. చూడండి ఇలాగా నీట్‌గా జాయింట్ అయితే చేసేసుకొని 2 సైడ్లు 2 హ్యాండ్స్ కూడా జాయింట్ అయితే వేసేసాను. తర్వాత ఇప్పుడు మిడిల్‌కి ఒకసారి ఫోల్డ్ చేసేసి నీట్‌గా ఇంకో సైడ్ ఉంటుంది కదండి, సో దాన్ని బేస్ చేసుకొని మనము ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అది నీట్‌గా కట్ చేసేసుకోండి. ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్‌గా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. చాలా సింపుల్ అండి. జాయింట్ చేసినట్టు కూడా అనిపించదు. ఇలా ఒక సైడ్ జాయింట్ చేసుకుంటే. ఇలాగా జాయింట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ఇలాగా మిడిల్‌కి ఒక ఫోల్డింగ్ చేసుకొని నీట్‌గా కట్ చేసేసుకోండి. ఇలాగా ఒక హ్యాండ్ అయితే తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి. ఇలా చూడండి, రైట్ సైడ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి. నీట్‌గా మనకి ఎక్కడికైతే అంచు వరకు కావాలో అక్కడికి నీట్‌గా ప్లేస్ చేసుకొని ఇలాగా పిన్స్ అయితే పెట్టేసుకోండి. కరెక్ట్‌గా హ్యాండ్ కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇలాగా పిన్స్ అయితే పెట్టేసుకోండి. తర్వాత ఒక పావించు ఖర్చుతో నీట్‌గా ఇలా స్టిచ్ అయితే వేసేసుకోండి. నీట్‌గా కరెక్ట్‌గా ఆ మూల దగ్గర మనం నీడిల్ అయితే దించాలండి, లేదంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా రాదు. ఇలాగా నీట్‌గా పావించు ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా నీట్‌గా కట్ చేసేసుకోండి. ఒక కట్ అయితే పెట్టుకోండి ఇక్కడ. కట్స్ పెట్టుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఫినిషింగ్ అనేది నీట్‌గా రాదు కట్స్ పెట్టకపోతే. తర్వాత ఇలా పిన్స్ తీసేసుకొని నీట్‌గా లైనింగ్ మీద స్టిచ్ పడేలాగా కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగ నీట్‌గా స్టిచ్ అయితే వేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకూడదండి, లైనింగ్ మీదనే పడేటట్టుగా వేసేసుకొని ఇలాగ తిరిగేసుకోవడమే. చూడండి ఇలాగ తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేయండి. ఇలా నీట్‌గా సర్దుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగ నీట్‌గా స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ పెట్టేసుకొని హ్యాండ్ మొత్తం కూడా నీట్‌గా జాయింట్ చేసేసుకోండి. ఇలాగ నీట్‌గా సర్దుకుంటూ జాయింట్ అయితే చేసేసుకోవాలి, ఎక్కడ కూడా ముడతలు రాకుండా. జాయింట్ చేసుకున్న తర్వాత కొంచెం జాయింట్ అయితే పడుతుందండి, సైడ్‌కి మనకి పీసెస్ పడతాయి. ఇలాగా జాయింట్ అయితే చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పీసెస్ జాయింట్ వేయడానికి కోసం అనేసి చిన్నంచు ఉంటుంది కదా, సో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకనేసి అది వేస్తున్నాను. అంచులో కలిసిపోతుంది కదండి, సో అందుకోసం అనేసి
అది వేస్తున్నాను. ఇలాగ నీట్గా జాయింట్ అయితే వేసేసుకోండి. ఇక్కడ స్టిచ్ వేయకుండా ఇలా లాగినట్టుగా అనేసి నీట్గా జాయింట్ అయితే చేసేసుకోండి. మనకి జాయింట్ చేసినట్టు కూడా అనిపించదు, అసలు అతుకుపడినట్టు కూడా అనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఇటు సైడ్ కూడా ఇలాగ చిన్న ముక్క అయితే పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న ముక్క అయితే పడుతుంది, అది ఇలాగా జాయింట్ చేసేస్తున్నాను. వెదర్ ప్రాబ్లం వల్ల కోల్డ్ చేసిందంటే బాగా, అందులో ఈ మధ్య పౌర్ణమి అని చెప్పేసి కార్తీక మాసం కదండి, పూజలు అవి ఇవన్నీ అటు ఇటు తిరగడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయింది కదా. మ్యాక్సిమం 5 days అవుతుందండి వీడియోస్ అప్లోడ్ చేయక. హ్యాండ్ జాయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను మిడిల్లో క్లాత్ వేయడం కోసం అనేసి శారీలో క్లాత్ అయితే కట్ చేశాను, ఎందుకంటే వాళ్ళైతే శారీలో క్లాత్ వేయమన్నారు. చూడండిలాగా 8 inches అయితే నేను కట్ చేసుకున్నాను. మీరు చూసుకోండి ఒకసారి. ఇప్పుడు మనం కట్ చేసిన దానికంటే ఒక 1 inch ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే కింద పైన మనకు ఖర్చు అనేది కావాలి కదా. సో 1 inch ఎక్స్ట్రా, యాక్చువల్గా నాకు 7 inches కావాలి, నేనైతే 8 inches కట్ చేసుకున్నానండి. 8 inches పొడవు, 16 inches వెడల్పు కావాలండి, లేదంటే కొంచెం తగ్గినా పర్లేదు, మన దగ్గర ఉన్న క్లాత్ని బట్టి మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ మిడిల్లోకి క్లాత్ ఫోల్డ్ చేసి ఒక మార్క్ అయితే వేసుకోండి. తర్వాత ఇలాగ నీట్గా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి, అన్నీ ఒక్క దగ్గరగా ఒకదానిపైన ఒకటి నీట్గా ఇలా స్టిక్ చేసుకుంటూ ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. చూడండి, ఈ క్లాత్ అయితే ఎలా అంటే అలాగా మనకి నీట్గా ఉంటుంది కదా, సో అందుకని ఫ్రిల్స్ ఇబ్బంది లేకుండా నీట్గా వస్తున్నాయి. ఇలాగ నీట్గా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఒక పిన్ అయితే పెట్టుకోండి. తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇప్పుడు మనం పిన్ ఎక్కడైతే పెట్టామో సో దానిపైనకి ఇలాగ క్రాస్గా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. ఇలా నీట్గా ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా అన్నీ ఒకే విధంగా వచ్చేటట్టుగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. చూడండి, ఇలా నీట్గా ఇలాగా అన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని నీట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే అండి, పిన్స్ ఉంటాయి కదా, సో ఒక్కొక్క ఫ్రిల్కి ఒక్కొక్క పిన్ అయితే పెట్టేసుకోండి నీట్గా. తర్వాత అది తీసేసుకొని ఇలాగ ఒక స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. నాకంటే అలవాటు కాబట్టి అలా వేసేస్తున్నానండి. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అన్నీ కరెక్ట్గా రాకపోవడం అలా జరుగుతుంది, ఎందుకంటే స్టార్టింగ్లో నేను కూడా అలాగే చేసేదాన్ని, అందుకని మీకు చెప్తున్నాను. తర్వాత ఇలాగా నీట్గా ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలాగా నీట్గా పెట్టేసుకొని ఎక్కువ తక్కువ అనేది రాకుండా నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా స్లోగా అనుకుంటూ అటు ఇటు జరిగిపోతాయండి, అలా జరగకుండా నీట్గా పెట్టేసుకొని ఇలా నీట్గా సేమ్ ఈక్వల్గా వచ్చేటట్టుగా నీట్గా పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. ఫ్రిల్స్ అనేది ఎక్కువ తక్కువ వస్తే చూడడానికి లుక్ అనేది బాగుంటుందండి. సో కొంచెం లేట్ అయినా పర్లేదు, నీట్గా సర్దుకుంటూ స్లోగా కుట్టయితే వేసేసుకోండి పైన. ఇలాగ కుట్టు వేసుకున్న తర్వాత హ్యాండ్ ఉంది కదండి, ఆ హ్యాండ్ దగ్గర ఇలాగ ఇక్కడ చూపిస్తున్న విధంగా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకొని ఇలాగ మిడిల్లో నీట్గా ప్లేస్ చేసుకుని ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందు కుట్టు వేసాం కదా లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన, సో దానిపైననే కుట్టు పడేటట్టుగా నీట్గా ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. నీట్గా ఇలాగా ఆ కుట్టు పైనని పిన్ తీసేసుకొని నీట్గా కుట్టు అయితే వేసేసుకోండి. ఆ మిడిల్లోనే నీడిల్ అనేది మనం పెట్టేసి మళ్ళీ ఇటు సైడ్ ఒక కుట్టు, మన వైపుకి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. జోండిలాగా నీట్గా కుట్టు వేసేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసుకోండి, పర్లేదు.
తర్వాత ఇలాగా మనం ఫస్ట్ కట్ చేసాం కదండీ! ఆ పీస్ అయితే పెట్టేసుకొని ఒక మార్క్ అయితే చేసుకొని ఇలాగా స్టిచ్ అయితే వేసేసుకోండి. కుచ్చిళ్ళు మనకి అటు ఇటు అనేది జరగకుండా వేసేసుకున్న తర్వాత ఇలాగ కటింగ్ అయితే చేసేసుకోండి ఎక్స్ట్రా క్లాత్‌ని. అయిపోయిందండి హ్యాండ్ అయితే. ఇప్పుడు కిందన మనం పైపింగ్ చేసుకుందాము. ఇక్కడ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. ఇక్కడ నాకైతే కొంచెం ఎక్స్ట్రా అనిపించింది. సో, దాన్ని నేను నీట్‌గా బ్లౌజ్ కట్ క్లాత్ అంటే ఇక్కడ అంచొచ్చింది కదండీ గ్రీన్ కలరు. సో, నేను కింద అయితే పైపింగ్ చేస్తాను. కొంచెం అండి అంతే. ఒక గీతంతా ఎక్కువ అనిపించింది. సో, అది కట్ చేసేసాను. తర్వాత ఇలాగా స్ట్రైట్ పీస్ అయితే తీసుకొని క్లాత్ మిగిలిందండి. సో, దాంట్లో ఇలాగా 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ అయినా సరిపోతుంది. ఇలా స్ట్రైట్ క్లాత్ అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్‌కి పైపింగ్ చేద్దామనేసి. ఇలాగ దాన్ని జాయింట్ చేసుకున్న తర్వాత స్ట్రైట్‌గానే జాయింట్ చేస్తున్నానండి. హ్యాండ్స్‌కే కదా! నెక్‌కి అయితే క్రాస్‌గా జాయింట్ చేయాలి. హ్యాండ్స్‌కి కాబట్టి స్ట్రైట్‌గానే జాయింట్ చేస్తున్నాను. ఒక పావు ఇంచ్ ఖర్చుతో ఇలాగ జాయింట్ చేసేసుకొని పైపింగ్ అయితే చేసేసుకుందాము. ఇలాగా రైట్ సైడ్‌లో హ్యాండ్ పెట్టేసుకొని దానిపైన క్లాత్ అయితే స్టిచ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాము. తర్వాత ఇలాగా నేనైతే 12 నెంబర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తానండి. స్టార్టింగ్ నుంచి కూడా అదే యూజ్ చేస్తున్నాను. సో, ఈ థ్రెడ్ అయితే తీసుకొని ఒక చిన్న నాట్ అయితే వేసుకుందాము. స్టార్టింగ్‌లో ఇలాగ వేసుకున్న తర్వాత ఇలాగా కుట్టు పైన పెట్టేసుకొని లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మిడిల్‌లో పడేటట్టుగా కుట్టు. నార్మల్ పాదంతోనే చాలా ఈజీగా చేయొచ్చండి. చాలా సింపుల్. ఇంతకుముందు వీడియోలు కూడా మీకు చెప్పాను, చూపించాను కూడా. ఇలా నీట్‌గా పైపింగ్ అయితే చేసేసుకోండి. కలర్ కాంబినేషన్‌కి లుక్ అనేది చాలా బావుంటుందండి. ఎక్కువ మట్టుకి ఇలాంటి డిజైన్స్ ఆపోజిట్ కలర్స్ ఉంటేనే బావుంటది. సో, ఆ అమ్మాయికి ఇలాంటి డిజైన్ లేదు అని చెప్పేసి పెట్టమన్నారనేసి ఇది పెట్టాను. ఇంకా వేరే ఫ్యాబ్రిక్ అంటే డార్క్ లైట్ కలర్ అయితే ఇంకా చూడడానికి చాలా లుక్ అనేది ఉంటుందండి. సో, ఇలాగా తిరిగేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాము. హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి. ఎవరిష్టం వాళ్ళది. కానీ నేనైతే మాక్సిమం ఇలాగా సెకండ్ స్టిచ్చే వేసేస్తాను. నాకెందుకో హెమ్మింగ్ చేయడం నచ్చదండి. ఎందుకంటే పైపింగ్ చేసిన తర్వాత ఇలా రెండో కుట్టు పక్కన ఉంటేనే అది చూడ్డానికి చాలా లుక్ అనిపిస్తుంది. హెమ్మింగ్ ఏంటంటే ఇంకా ఎవరిష్టం వాళ్ళది. సో, నాకొచ్చే కస్టమర్స్ అయితే మాక్సిమం ఇదే ప్రిఫర్ చేస్తారు. సో, నేను కూడా అందరికి ఇలాగే వేస్తాను. చూడండి ఇక్కడ 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇలాగ నేను బటన్స్ అయితే పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ గ్రీన్ బటనే సూట్ అయింది. గోల్డ్ కలర్ బటన్ అంతగా బాలేదు. అందుకనేసి నేను గ్రీన్ కలరే కుట్టేసి ఇచ్చాను వాళ్ళకి. చూడండి చాలా నీట్‌గా వచ్చాయి గదా! 2 హ్యాండ్స్ కూడా. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.